ఇక విద్యుత్ కార్మికులకు ₹1 ప్రమాద బీమానంట దేశ చరిత్రలో ఇది రికార్డ్ అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. నిజంగా కూడా విద్యుత్ కార్మికులు ఎప్పుడు కూడా ప్రమాదపు టంచుల్లోనే ఉంటారు. ప్రమాదం అంటే వాళ్ళకి ఎప్పుడు నిజంగా కూడా అంటే మనం అనుకుంటాం అసలు యాక్చువల్గా విద్యుత్ చిన్న వైర్ అయినా తేలుతునో లేకపోతే చిన్న వైర్ అయినా కనిపిస్తేనే చాలా భయానికి గురవుతారు. లేకపోతే చిన్న ఇట్లా కొంచెం ఇట్లా చంపుకొని అంటేనే అంటే అక్కడ కొంచెం వెలుగు వస్తేనే స్పార్క్ అయితేనే మనం చాలా భయపడిపోతాం. కాకపోతే అంటే వాళ్ళు విద్యుత్ కార్మికులు నిజంగా కూడా ఎప్పుడు దినదిన గండంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. నిజంగా కూడా వాళ్ళు అంటే మనం వాళ్ళని 100% మెచ్చుకోవాలి. ఎందుకంటే సబ్స్టేషన్లు కానీ లేకపోతే పెద్ద వైర్లు అంటే ఇక్కడ జెన్కో కానీ లేకపోతే ఏపీ అంటే తెలంగాణ జెన్కో కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా. అంటే వీటికి సంబంధించి వాళ్ళు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి వాళ్ళు కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు, అక్కడ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉంటారు. తర్వాత వీటిని పంపిణీ చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ట్రాన్స్కో కానీ తర్వాత జెన్కో కానీ అయితే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది స్తంభాలు ఎక్కేసి వైర్లు ఏమైనా తెగిపోతే అన్నింటిని కూడా క్లియర్ చేస్తుంటారు. ఒక్కోసారి అనుకోకుండా దన్మని ఇట్లా షార్ట్ సర్క్యూట్ వచ్చేసి చాలామంది స్తంభాలపైన చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా దినదిన గండంగా ఉంటుంది, ప్రమాదపు అంచుల్లో ఉంటారు. కాబట్టి 100% విద్యుత్ ఉద్యోగులకు ఈ భద్రత అనేటువంటిది ఉండాలి. తర్వాత ఈ బీమా అనేటువంటిది కల్పించడం ఎంతైనా కూడా అవసరం వాళ్ళకు. ఎందుకంటే దినదిన గండంగా ఉన్నటువంటి విద్యుత్ కార్మికులకు 100% ఇది అవసరం.